ఈ ఉదయకాలమున ప్రభువు పెరట అందరికీ శుభాభివందనాలు. ప్రభువైన యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా. యేసయ్య మంచి దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, యెహోవా ఉత్తముడు. శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము. తన యందు నమ్మకముంచు వారిని ఆయన ఎరుగును. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య ఉత్తముడు, మంచి దేవుడు, మంచి కాపరి. ఆయన మనకు సహాయం చేసే దేవుడు. మనకున్న శ్రమల్లో ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడండి. హల్లెలూయా. శ్రమ అంటే రోజు నడిచే ఆటంకాలు, విపత్తు. హల్లెలూయా. శ్రమలు, మనకు అనేక శోధనలు. హల్లెలూయా. అన్నింటి నుండి మనల్ని తప్పించి మనకు ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, తన యందు నమ్మకముంచు వారిని ఆయన ఎరుగును. హల్లెలూయా. నమ్మకముంచు వారిని ఆయన ఎరుగును అంటే ఎవరైతే యేసయ్యను నమ్ముతారో వాళ్ళకి ఆయన ఆశ్రయదుర్గంగా ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఒక రక్షకుడు. సహోదరి సహోదరుడా, ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు, రక్షకుడుగా ఉన్నాడు. తన యందు నమ్మకముంచు వారిని ఆయన ఎరుగును. హల్లెలూయా. వాళ్ళకి తోడుగా, నీడగా, అండగా ఉంటాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలంన యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్యను నమ్ము. యేసయ్య పైన నువ్వు నమ్మకముంచు. హల్లెలూయా. యెహోవా ఉత్తముడు. దేవుడు ఎల్లప్పుడూ మంచితనంతో నిండినవాడు. ఆయన తన ప్రజల పట్ల ఎంతో దయగలవాడు, ఎంతో కృపగలవాడు. హల్లెలూయా. తన ప్రజల పట్ల ఆయన దయ చూపించే దేవుడండి. తన ప్రజల పట్ల ఆయన ప్రేమను చూపించే దేవుడు. యెహోవా ఉత్తమమైన దేవుడండి. హల్లెలూయా. శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము. మనకు కష్టాలు, సమస్యలు లేదా శ్రమలు వచ్చినప్పుడు దేవుడు మనల్ని కాపాడే ఒక బలమైన కోటగా ఉంటాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ కష్టాల సమయంలో, ఆ శ్రమల్లో దేవుడు మాత్రమే మిమ్మల్ని నడిపించే దేవుడు. హల్లెలూయా. మనుషులు చేయి విడవచ్చును, మనుషులు మరువవచ్చును, దేవుడు ఎన్నటికీ మరువని దేవుడు. శ్రమల్లో చెయ్యిని లేవనెత్తే దేవుడు. హల్లెలూయా. కష్టాలలో కన్నీటిని తుడిచే దేవుడు యేసయ్య. హల్లెలూయా. తన యందు నమ్మకముంచు వారిని ఆయన ఎరుగును. తనను నమ్ముకొని ప్రార్థనలో ఆయనపై ఆధారపడి ప్రతి ఒక్కరిని దేవుడు వ్యక్తిగతంగా గుర్తిస్తాడు. హల్లెలూయా. వారిని ఎన్నడూ విడిచిపెట్టడు. ప్రార్థనలో ఆయన దగ్గర మొరపెట్టాలి. ఆయన నమ్ముకొని ప్రార్థనలో మనము మునిగి ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, అప్పుడు ఆయన మనల్ని గుర్తిస్తాడు, ప్రార్థనలో గుర్తిస్తాడు. హల్లెలూయా. మన నమ్మకం ఎలా ఉంది, మన విశ్వాసం ఎలా ఉంది అనేసి ఆయన కనిపెడతాడు. హల్లెలూయా. అదేనండి, తన యందు నమ్మకం ఉంచు వారిని ఆయన ఎరుగు. నమ్మకం ఉంచిన వాళ్ళు ఏ సమస్య వచ్చినా యేసయ్య దగ్గర ప్రార్థన చేస్తారండి. హల్లెలూయా. ఎందుకంటే ఆ ప్రార్థనను సాల్వ్ చేయడానికి యేసయ్య సమీపంగా ఉన్నాడు. యేసయ్య మాత్రం వల్లే అవుతుంది. హల్లెలూయా. ఆయన వల్ల అసాధ్యమైనది ఏదీ లేదు. సహోదరి సహోదరుడా, మీ శ్రమ దినాల్లో ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. యెహోవా చాలా ఉత్తముడండి, గొప్ప దేవుడు, కనికరం గల దేవుడు, దయ చూపించే దేవుడు. ఈ ఉదయకాలమున యేసయ్యను నమ్ముతావా సహోదరి సహోదరుడా? యేసయ్య మీ శ్రమ దినాల్లో మీకు ఆశ్రయదుర్గంగా ఉంటాడు. హల్లెలూయా. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోనుడి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలమున యేసయ్య దగ్గర ప్రార్థించుకుందాం. యేసయ్యా, నువ్వు ఉత్తముడువయ్యా. మా శ్రమ దినాల్లో మీరు మాకు ఆశ్రయదుర్గంగా ఉన్నారు. యేసయ్యా, మీ యందు మేము నమ్మకముంచువారుగా మేముండాలి, నమ్మకముతో మేముండాలి. యేసయ్యా స్తోత్రం. మమ్మల్ని ఆశీర్వదించి దీవించండి. మాకు తోడుగా, నీడగా, అండగా, రక్షణగా ఉండండి. ఈ దినమంతా మమ్మల్ని నడిపించండి. యేసయ్యా స్తోత్రం. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.